అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరము జనవరి నెలలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, ముఖ్యమైన పండుగలు, వాటి యొక్క తేదీ తిదివార నక్షత్ర ప్రకారము, అలాగే మనకి ఏ ఏ రోజుల్లో శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి, వివాహానికి, గృహప్రవేశానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేసుకోవడానికి, అన్నప్రాసనకు, నామకరణానికి, ఇలా తదితర కార్యక్రమాలు చేసుకోవడానికి మనకి ఏ ఏ రోజుల్లో శుభముహూర్తాలు ఉన్నాయి అన్న విషయాల గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. 2026 సంవత్సరము జనవరి నెల శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శిశిర ఋతువు, పుష్యమాసము, శుద్ధ త్రయోదశి గురువారం మొదలుకొని మాఘమాసము శుద్ధ చతుర్దశి శనివారం వరకు మనకి జనవరి నెల ఉంటుంది. నేను ఇక్కడ తెలియజేసినటువంటి ఈ సమాచారం మొత్తము పంచాంగంని అనుసరించి మీతో తెలియజేస్తున్నానండి. ఈ 2026 సంవత్సరము జనవరి నెలలో శుక్రమూఢమి కారణంగా మనకి ముఖ్యమైన శుభకార్యాలు అయినటువంటి వివాహము, శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కానీ, గృహ ఆరంభానికి కానీ, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ, ఉపనయనము ఇలాంటివన్నీ చేసుకోవడానికి మనకి ఈ జనవరి నెలలో అయితే శుభముహూర్తాలు అనేవి లేవండి. జనవరి 1 వారం గురువారము, త్రయోదశి తిథి, రోహిణీ నక్షత్రము. ఈ రోజున చాలా బాగుందండి. ఈరోజు అన్నప్రాసన చేసుకోవటానికి కానీ, అద్దె ఇల్లు మారటానికి, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయడానికి, ప్రయాణాలు లాంటివి నిర్వహించుకోవడానికి, సాధారణ పనులు చేయడానికైతే ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. జనవరి 2 వారం శుక్రవారము, చతుర్దశి తిథి, మృగశిర నక్షత్రము. ఈ రోజున అన్నప్రాసనకు, అద్దె ఇల్లు మారటానికి, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి, బారసాల లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవసాయ వ్యవహారములు చూసుకోవటానికి, అలాగే పెండ్లి చూపులకు, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది పంచాంగం ప్రకారము. జనవరి 3 వారం శనివారము, పౌర్ణమి తిథి. ఈ రోజు నక్షత్రం ఆరుద్ర. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి లేవు. జనవరి 4 వారం ఆదివారము, పాడ్యమి తిథి, పునర్వసు నక్షత్రము. ఈ రోజున కూడా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి మనకి శుభముహూర్తాలు అనేవి లేవు. జనవరి 5 వారం సోమవారము, విద్యా తిథి, పుష్యమి నక్షత్రము. ఈ రోజున మనకి అన్నప్రాసన చేసుకోవటానికి, అద్దె ఇల్లు మారుటకు, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేసుకోవటానికి, బారసాల లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవసాయ వ్యవహారములు చేసుకోవటానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవటానికైతే మనకి 5వ తేదీ చాలా శుభప్రదంగా ఉంది. జనవరి 6 వారం మంగళవారము, తదియా తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈ రోజున కూడా మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవండి. జనవరి 7 వారం బుధవారము, చవితి తిథి, మకా నక్షత్రము. ఈ రోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున మనకి చిన్న చిన్న పనులు చేసుకోవటానికి, వ్యవసాయ వ్యవహారం నిర్వహించుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి చేసుకోవటానికి, పెండ్లి చూపులకు అయితే ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. ఇక్కడ ఒక ముఖ్య గమనిక అండి, పెండ్లి చూపులకు వెళ్ళేవారు శుక్రమూఢంలో వెళ్ళకూడదని అంటారు. మొదటిసారి పెళ్లి చూపులకు వెళ్ళేవారైతే మాత్రము వెళ్ళకపోవడమే మంచిదండి. లేదా ఇంతకు ముందు వెళ్ళి ఉంటే కనుక వారు ఈ శుక్రమూఢంని పట్టింపు అనేది ఏమీ లేకుండా మీరు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. జనవరి 8 వారం గురువారము, పంచమి తిథి, పుబ్బా నక్షత్రము. ఈ రోజున మనకి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. జనవరి 9 వారం శుక్రవారము, షష్ఠి తిథి, ఉత్తరా నక్షత్రము. ఈ రోజు ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, పెండ్లి చూపులకు, వ్యవసాయ వ్యవహారములు చేసుకోవటానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవటానికైతే అనుకూలంగా ఉంది. జనవరి 10 వారం శనివారము, సప్తమి తిథి, హస్త నక్షత్రము. ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. అద్దె ఇల్లు మారటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి, బారసాల లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యాపార పనులు చేసుకోవటానికి, వ్యవసాయ వ్యవహారం నిర్వహించుకోవటానికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. జనవరి 11 వారం ఆదివారము, అష్టమి తిథి, చిత్తా నక్షత్రము. జనవరి 12 వారం సోమవారము, నవమి తిథి, స్వాతి నక్షత్రము. ఈ 11, ఈ 12 ఈ 2 తేదీలలో మనకి నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయడానికి, సాధారణ పనులు నిర్వహించుకోవటానికి అయితే మనకి 2 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. జనవరి 13 వారం మంగళవారము, దశమి తిథి, విశాఖ నక్షత్రము. ఈ రోజున మనకి
ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే శుభముహూర్తాలు అనేవి ఏమీ లేవు. జనవరి 14 వారము బుధవారము, ఏకాదశి తిథి, అనురాధ నక్షత్రము. జనవరి 15 వారం గురువారము, ద్వాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. జనవరి 16 వారం శుక్రవారము, త్రయోదశి తిథి, మూలా నక్షత్రము. జనవరి 17 వారం శనివారము, చతుర్దశి తిథి, మూలా నక్షత్రము. 14, 15, 16, 17 ఈ తేదీలలో మనకి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవండి. జనవరి 18 వారం ఆదివారము, అమావాస్య తిథి, పూర్వాషాఢ నక్షత్రము. జనవరి 19 వారం సోమవారము, ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతుందండి. తిథి పాడ్యమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. జనవరి 20 వారం మంగళవారము, విద్యా తిథి, శ్రవణ నక్షత్రము. ఈ 18, 19, 20 ఈ 3 తేదీలలో మనకి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలైతే ఏమీ లేవండి. జనవరి 21 తేదీ వారం బుధవారము, తదియా తిథి, ధనిష్ఠా నక్షత్రము. ఈ రోజు ఆపరేషన్స్ నిర్వహించుకోవడానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి, పెండ్లి చూపులకు, వ్యాపార వ్యవసాయ పనులు చేసుకోవడానికి, ప్రయాణాలు లాంటివి నిర్వహించుకోవడానికి, అన్నప్రాసనకు, నామకరణం నిర్వహించుకోవడానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయడానికి ఈ 21 తేదీ చాలా అనుకూలంగా ఉంది. జనవరి 22 వారం గురువారము, చవితి తిథి, శతభిష నక్షత్రము. ఈ రోజు చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయడానికి, క్రయ విక్రయంలోకైతే మాత్రమే చాలా శుభప్రదంగా ఉంది. జనవరి 23 వారం శుక్రవారము, పంచమి తిథి, పూర్వభద్ర నక్షత్రము. ఈరోజు రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి, పెండ్లి చూపులకు, వ్యాపార వ్యవసాయ పనులు చేసుకోవడానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, ప్రయాణాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. జనవరి 24 వారం శనివారము, షష్ఠి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు నామకరణం చేసుకోవడానికి, అన్నప్రాసన నిర్వహించుకోవడానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయడానికి, క్రయ విక్రయములకు అనుకూలమైనటువంటి రోజు. జనవరి 25 వారం ఆదివారము, సప్తమి తిథి, రేవతి నక్షత్రము. ఈ రోజున మనకి ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, పెండ్లి చూపులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి అనుకూలమైనటువంటి రోజు. జనవరి 26 వారం సోమవారము, అష్టమి తిథి, అశ్విని నక్షత్రము. ఈ రోజున నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసన చేయడానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జనవరి 27 వారం మంగళవారము, నవమి తిథి, భరణి నక్షత్రము. ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి శుభముహూర్తాలైతే ఏమీ లేవండి. జనవరి 28 వారం బుధవారము, దశమి తిథి, కృతికా నక్షత్రము. ఈ రోజున మనకి ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, వ్యాపార పనులు చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, ప్రయాణాలు లాంటివి నిర్వహించుకోవటానికి, వ్యవసాయ పనులు చేసుకోవటానికి ఈరోజు శుభప్రదంగా ఉంది. జనవరి 29 వారం గురువారము, ఏకాదశి తిథి, మృగశిర నక్షత్రము. ఈ రోజున నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ పనులకు, వ్యాపార వాహన ప్రారంభ పనులకు, పెండ్లి చూపులకు, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి అనుకూలమైనటువంటి రోజు. జనవరి 30 వారం శుక్రవారము, ద్వాదశి తిథి, ఆరుద్ర నక్షత్రము. ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. జనవరి 31 వారం శనివారము, త్రయోదశి తిథి. ఈ రోజున ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, నామకరణానికి, అన్నప్రాసనకు, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు నిర్వహించుకోవడానికి, పెండ్లి చూపులకు, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. 2026 సంవత్సరంలో జనవరి నెలలో మనకి ఏ రోజుల్లో శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు ఉన్నాయన్న విషయం గురించి తెలుసుకున్నాం కదా. మనకి ఏ తేదీలలో ముఖ్యమైన రోజులు, ముఖ్యమైన పండుగలు ఉన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 1 ఆంగ్ల సంవత్సరాది. జనవరి 6 సంకటహార చతుర్థి, ఉత్తరాషాఢ కార్తె ప్రారంభము. జనవరి 14 భోగి, మకర సంక్రమణం రాత్రి 8:51 మతత్రయ ఏకాదశి. జనవరి 15 మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభము. జనవరి 16 కనుమ, బొమ్మల నోము, ప్రదోష వ్రతము, వీరవాసరం కోట సత్తమ్మ అమ్మవారి జాతర. జనవరి 17 ముక్కనుము, మాస శివరాత్రి. జనవరి 18 అమావాస్య, చొల్లంగి అమావాస్య. జనవరి 19 శిశిర ఋతువు ప్రారంభమండి, మాఘమాసం ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి. జనవరి 20 చంద్రదర్శనము. జనవరి 23 వసంత పంచమి. జనవరి 24 శ్రవణ కార్తె.
జనవరి 25 రథసప్తమి భానుసప్తమి, జనవరి 26 భీష్మాష్టమి రిపబ్లిక్ డే, జనవరి 29 మతత్రయోదశి అంతర్వేది తీర్థం రేలంగి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, జనవరి 30 గాంధీ వర్ధంతి. సో చూసారు కదండి, 2026 సంవత్సరము జనవరి నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ తేదీల్లో మనకి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి, ఏ తేదీల్లో ముఖ్యమైన రోజులు పండుగలు విశిష్టతలు ఉన్నాయన్న విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.